హైయెస్ట్ అటానమస్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. అందరికి కూడా ఈ అటానమస్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. తర్వాత గత సంవత్సరం 22-23లో ఈ 3 కళాశాలలకు ఎస్జిఎస్ ఆర్ట్స్ కళాశాల 1969లో ప్రారంభించబడింది. అలాగని ఎస్వి ఆర్ట్స్ కళాశాల 1945 సంవత్సరంలో, ఎస్పీడబ్ల్యూ కాలేజీ 1952. సో A+ గ్రేడ్ ఎప్పుడు వచ్చింది, తర్వాత స్టూడెంట్స్ స్ట్రెంగ్త్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడ. ఏమంటే దీనికి సంబంధించినటువంటి కోర్సెస్, సిలబస్, దాన్ని డిజైన్ చేసుకోవడము, రిస్క్ డిపెండెంట్ ఫంక్షనింగ్ టోటల్గా ఈ అటానమస్ వచ్చిన తర్వాత సో మనమే డిసిషన్స్ తీసుకునే అవకాశం, పాజిటివ్గా తీసుకునే అవకాశము, కోర్సెస్ అనేవి కూడా సో మనకు కావాల్సినటువంటి కోర్సెస్ మన లోకల్గా ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా మనం చేంజ్ చేసుకుంటాం. Thank you so much. స్టేటస్ అనేది ఇది 1 ఇయర్కి సంబంధించింది కాదు, ఒక 10 ఏళ్ల వరకు కూడా ఈ స్టేటస్ అనేది ఉంటుంది. మళ్ళీ అప్లై చేసుకోండి. వెంకటేశయ్య ఇవాళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక గొప్ప మైలురాయిగా కీర్తించబడుతున్న విషయం ఏమిటంటే అటానమస్ స్టేటస్ని 3 డిగ్రీ కాలేజెస్కి సంపాదించడం. దీంట్లో ముఖ్యంగా మన ప్రియతమ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఏవి ధర్మారెడ్డి గారు, అలాగే ఎంతో ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇలా తీర్చిదిద్దాలి అని ప్రోత్సహించిన టీటీడీ చైర్పర్సన్ అయిన కరుణాకర్ రెడ్డి గారు, వారిద్దరి యొక్క అభిలాషతోటి చక్కగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఒక్కొక్క స్టెప్అప్గా తీసుకెళ్ళడానికి 2020లో జేఈఓ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి నన్ను నియమించడం గవర్నమెంట్, దాని తగ్గట్టుగానే అనేక డెవలప్మెంట్స్ని ఇక్కడ చవి చూడటానికి స్కోప్ ఉంది కాబట్టి ఫస్ట్గా నేషనల్ ఇంపార్టెన్స్కి తీసుకురావాలి కాలేజెస్ అన్నిటినీ కూడా. ఎందుకంటే దరిదాపు ఒక్కొక్క కాలేజ్లో 2000 పైచీలకు 3000 మంది చిల్డ్రన్ ఇక్కడ చదువుతున్నారు. అనేక బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. స్వామివారు వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఖర్చు లేకుండా మంచి వాతావరణం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు దీన్ని ఒక మంచి స్టాండర్డ్స్ని తయారు చేయాలి అన్న ఒక ఆలోచన విధానం రావడం జరిగింది. 2021 నుంచి నాక్ అక్రిడేషన్ కోసం సహకరించడం జరిగింది. దాంట్లో భాగంగానే పూర్వ లెక్చరర్ అయిన మోహన్ రెడ్డి గారిని అడ్వైజర్గా పెట్టుకోవడం జరిగింది. ఆల్ 3 ప్రిన్సిపాల్స్, మహాదేవమ్మ గారు ఎస్పీడబ్ల్యూ మహిళా కాలేజు, అలాగే నారాయణమ్మ గారు ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు. సో వీళ్ళందరి టీం వర్క్ తోటి నాక్ కోఆర్డినేటర్స్, ఈరోజు అటానమస్ స్టేటస్ రావడానికి కాగలిగిన కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అయ్యారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాలేజెస్ అనగానే టీటీడీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడో మేమెవరు పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దానికి ఎస్వి ఆర్ట్స్ కాలేజే ఒక గొప్ప నిదర్శనం. మీరందరూ కూడా చాలామంది ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఉంటారు. కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఆలోచన రావడము, ఆలోచన వచ్చిన వెంటనే ముఖ్యంగా ఫస్ట్ నాక్ అక్రిడేషన్కి వెళ్ళాలి అనగానే వార్ఫుడ్ బేసిస్ మీద అందరూ కూడా కోవిడ్ అని కూడా చూడకుండా కష్టపడి ఆల్ ఫ్యాకల్టీ, ఆల్ స్టూడెంట్స్, ఎవ్రీవన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డిఈఓ గారు, ఇప్పుడున్న డిఈఓ గారు, అప్పుడున్న డిఈఓ గోవిందరాజన్ గారు. సో వీళ్ళందరూ కష్టపడి ఈ టీం అంతా ఎఫర్ట్ చేయడం వల్ల 2022లో నాక్ A+ గ్రేడ్ రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పద్మావతి మహిళా కాలేజ్కి 3.46 A+ గ్రేడ్ రావడం. ఏదైతే మనము ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని చూపిస్తూ మోడల్గా ఇలా ఉండాలి అని చెప్తున్న తరుణంలో ఒక ఢిల్లీ కాలేజ్, మన కాలేజ్ అయినప్పటికీ కూడా యూజీసీ 95% గ్రాంట్ తోటి ఎస్టాబ్లిష్ అయి ఉన్న కాలేజీని చూపిస్తూ ఉన్నప్పుడు గతంలో ఈ నాక్ అక్రిడేషన్ ఎలా వచ్చిందంటే ఆ కాలేజ్ కన్నా ఒక మార్క్ ఎక్కువ వేసి ఢిల్లీ కాలేజ్ ఏదైతే మోడల్గా మనం చెప్పుకుంటున్నామో దానికన్నా కూడా మన యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ బాగుంది అని చెప్పి
యూజీసీ వాళ్ళు ఇక్కడికి రావడం టీం అంతా కూడా చక్కగా మొత్తం ప్రిమిసెస్ అంతా తిరిగి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి లెక్చరర్స్ ప్రజెంటేషన్స్ చూసి NAC A+3.46తో మన SPW మహిళా కాలేజ్కి ఇవ్వడం జరిగింది. దానికి సహకరించిన ఎంటైర్ టీమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రిన్సిపాల్ మహదేవమ్మ గారు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే SV ఆర్ట్స్ కాలేజ్ SGS నెక్స్ట్ స్టెప్అప్లో 3.45 3.43 అన్ని కాలేజెస్ కూడా A+ గ్రేడ్లకి NACలకి అంటే నేషనల్ ఇంపార్టెన్స్ యూజీసీ దృష్ట్యా క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పుకోవడానికి ఫస్ట్ స్టెప్అప్ అయింది. 2022-23లో ఇటువంటి క్రెడిట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి రావడం టీటీడీలో ఇదే ఫస్ట్ టైం కూడా. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్ అది టీటీడీ అయినప్పటికీ కూడా సెమీ గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషన్స్ NAC గుర్తింపు రావడం అనేది ఒక స్పెసిఫిక్ క్రౌన్ ఫర్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇట్లా ఈ స్టెప్అప్లో అటానమస్ స్టేటస్ తీసుకుంటే మన దగ్గర విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా జాబ్ ఓరియంటెడ్గా ఇప్పుడు ఉంటున్న కోర్సెస్ అన్నీ కూడా డిగ్రీ వరకు ఒక మూస పద్ధతిలో జరుగుతున్న కరికులంలో ఏదైతే మనం అందరం చదువుకున్నామో ఒక డిగ్రీ ఉండాలి అంటే ఉంటుంది అన్న దిశగా వెళ్తున్నాం. కానీ ఫర్ ఎ చేంజ్ అటానమస్ తీసుకురావడం వల్ల ఇందాక మీరు పీపీటీ ప్రజెంటేషన్లో చూశారు, ఎఫిషియన్సీ, నాన్ డిపెండెన్సీ ఆన్ అదర్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళ యొక్క కరికులం కాకుండా మనము సొంతంగా కరికులం తీర్చిదిద్దుకోవడానికి దానికి కావాల్సిన కమిటీస్ వేసుకోవడానికి మార్క్స్ కూడా ఓన్లీ గ్రేడ్ సిస్టమ్ కాకుండా ప్రాజెక్ట్ వైపుగా ఎలా అయితే ఒక ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అవుట్డోర్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడానికి చిల్డ్రన్ని మక్కువగా అంటే బయట జరుగుతున్న విషయాలని స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక ఇండస్ట్రీకి పోయి జాబ్ చేయాలంటే అక్కడ ఏముంటుందో అని భయపడకుండా వాళ్ళకు ముందుగానే అవగాహన కల్పించి అటువంటి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. అలాగే గ్రేడింగ్ సిస్టమ్ నుంచి మనం ప్రాజెక్ట్ సిస్టమ్కి వెళ్ళినప్పుడు ఈ యొక్క ప్రెషర్ కూడా చిల్డ్రన్లో తగ్గి ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే రిజల్ట్స్ ఓరియంటెడ్గా కూడా చూస్తే యూనివర్సిటీ ఇవ్వాల్సిందే మనకంటూ ఒక సొంతంగా అనౌన్స్ చేసే క్యాపబిలిటీ ఉండదు. ఎందుకంటే వీఆర్ అఫిలియేటెడ్ టు యూనివర్సిటీ. ఇప్పుడు ఏం చేస్తామంటే అఫిలియేషన్ ఉన్నప్పటికీ మనం రిజల్ట్స్ తొందరగా ఇవ్వడానికి మనకు యూనివర్సిటీ వెసులుబాటు ఇస్తుంది. ఎగ్జామినేషన్స్ మనం కండక్ట్ చేసుకోవడానికి ప్లస్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసుకోవడానికి మనకు వెసులుబాటు ఇస్తుంది. అలాగే ముఖ్యంగా సెల్ఫ్ ఫైనాన్సెస్ కోర్సెస్ అంటాం. ఇప్పుడు ఇవాళ రేపు ఉండేది ఏదైనా బైపీసీ, బీజెడ్సీ ఇట్లా చాలా కోర్సులు కూడా నామినల్గా ఏదైతే గవర్నమెంట్ పెట్టిందో ఆ పద్ధతిలోనే ఉంటాయి. కానీ సెల్ఫ్ ఫైనాన్స్ దీంతో పాటు ఆ చదువుకున్న పిల్లవాడు కానీ అమ్మాయి కానీ బయటికి వెళ్ళి ఏదన్నా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలన్నా కూడా ఆ కోర్సుని మనం ఈరోజు ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకు అనేకమైన మార్పులు ఎడ్యుకేషనల్ సిస్టంలో తీసుకురావడానికి ఈ అటానమస్ స్టేటస్ అనేది చాలా దోహదపడుతుంది. కాబట్టి ఇటువంటి మంచి అచీవ్మెంట్ని వీరు అందరూ కూడా ఒక టీమ్గా చేశారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రెస్ మీట్కి సారు ధర్మారెడ్డి గారు ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా వెంటనే ఈరోజే పెట్టి మీడియా మిత్రులందరికీ కూడా అనౌన్స్ చేయండి. వాళ్ళు దీన్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ టీటీడీ ప్రొవైడ్ చేస్తుంది అన్న విషయాన్ని మారుమూల ఉన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది అని చెప్పడంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానం విన్న వెంటనే ఇక్కడికి విచ్చేసి చక్కగా దీన్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టీటీడీలో ఇందాక డిఓ గారు చెప్పినట్టు 33 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 33లో మీకు అందరికీ తెలుసు మనకి ట్రెడిషనల్ స్కల్ప్చర్ కాలేజ్ ఉంది, ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ ఉంది, ఓరియంటల్ కాలేజెస్ ఉన్నాయి. ఇట్లా అనేకమైన విద్యా సంస్థలు అనేది ఒక టీటీడీ అన్న ఒక పెద్ద ఆర్గనైజేషన్ కింద ఉండడము, ఎవరు ప్రోత్సహించలేని విధంగా పిల్లలకే మనము ఒక డిపాజిట్ చేసి చదువు చెప్పించి ఈ యొక్క ఆర్ట్ని ముందుకు తీసుకెళ్లాలన్న దిశగా నడుస్తున్న ఈ విద్యా సంస్థల్లో ఇంకా కూడా అనేకమైన మార్పులు నేషనల్ ఇంపార్టెన్సే కాకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడమే కాకుండా వాళ్ళకి జాబ్ ఓరియంటెడ్గా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్న అంత టీం కూడా సహకరిస్తుంది. దీనికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ అలాగే దీన్ని ఆర్గనైజ్ చేసిన పిఆర్ఓ గారికి డిఓ గారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.
మీరు మీడియాలో కవర్ చేస్తూనే ఉన్నారు దాన్ని. సో ఇవాళ ఈవినింగ్ అంతా రెడీ అవుతుంది, రెడీ అయ్యి ప్యాక్ చేస్తాం. అంటే టీడీడీ పాత్ర ఎలా ఉండబోతుంది? పాత్ర చాలా మంది ఓకే. ఈఓ గారు మీకు డైలీ రివ్యూలోనే చెప్పేశారు ఏమని, 1,00,000 లడ్డూలు మనం పంపించాలి అని సంకల్పించాము. దాన్ని మనం ఒక పవిత్ర భావంతో ఆ 1,00,000 లడ్డూలు చేసి పంపిస్తున్నాము ఈ సందర్భంగా అని మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇంకా దాని గురించి ప్రశ్నలు అంటే పంపిస్తున్నాం. అటానమస్ సంబంధించి డిపార్ట్మెంట్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? దానికి స్టాఫ్ ఏమైనా రిక్రూట్మెంట్ ఏమైనా? స్టాఫ్ రిక్రూట్మెంట్ ఏం లేదు, దీనికి కమిటీస్ కాన్స్టిట్యూట్ చేస్తాము. కమిటీస్ ఎలా ఉంటాయంటే మన ఇంటర్నల్ ఉన్న హెచ్ఓడీస్నే కమిటీస్గా ఫామ్ చేసుకొని ఈచ్ కమిటీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసుకొని అటానమస్ స్టేటస్ వచ్చింది అంటే జస్ట్ మనం ఏదో యూనివర్సిటీ నుంచి బయటకు వస్తున్నట్టు కాదు, మన కరికులంని డిజైన్ చేసుకోవాలి. దానికి కావాల్సిన 5 కమిటీస్ను కూడా ఆల్రెడీ రీసెంట్గా రివ్యూ చేశాము. ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ ఇంకొక రివ్యూ పెట్టుకొని వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కూడా మనం అటానమస్ దిశగానే పయనించాలి అనేది చెప్పడం జరుగుతుంది. అన్నీ మనం అప్రూవల్స్ తీసుకొని అప్లికేషన్స్ నెక్స్ట్ మంత్ తీసుకుంటాం. నోటిఫికేషన్ వచ్చింది, ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి? మనం ప్రస్తుతానికి 114 ఇచ్చాం. దానికి అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది త్రూ ఏపీపీఎస్సీ జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.